హాయ్ గైస్, ఐపీఎల్ 2024లో ఒక్కొక్క డాట్ బాల్కు 500 మొక్కలు. ఈసారి బీసీసీ ఎన్ని లక్షల మొక్కలు నాటనదో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ముందు బీసీసీ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా నాకౌట్ మ్యాచ్లో నమోదైన ప్రతి డాట్ బాల్కు 500 మొక్కలు నాటున్నట్లు తెలిపింది. టాటా కంపెనీ భాగస్వామ్యంతో ఈ మంచి కార్యక్రమానికి నడుం బిగించినట్లు బీసీసీ ప్రకటించింది. దీని కారణంగానే ప్లేఆఫ్ సమయంలో డాట్ బాల్ స్థానంలో గ్రీన్ ట్రీ మీదనే గ్రాఫిక్స్ ఉపయోగించారు. ఇప్పుడు ఐపీఎల్ 17వ సీజన్ ముగిసింది. చివరి 4 మ్యాచ్లు ఎన్ని డాట్ బాల్స్ ఉంటాయన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే నాకౌట్ మ్యాచ్లో ఎన్ని డాట్ బాల్స్ పడ్డాయో లెక్కేద్దాం రండి. ముందుగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన సన్ రైజ్ మధ్య జరిగిన తొలి క్వాలిఫైర్ మ్యాచ్లో మొత్తం 73 డాట్ బాల్స్ నమోదయ్యాయి. ఇక అదే నరేంద్ర మోదీ స్టేడియం వేదిక ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ఈ పోరులో మొత్తం 74 డాట్ బాల్స్ పడ్డాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదిక జరిగిన రెండో క్వాలిఫైర్ మ్యాచ్లో సన్ రైజ్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య తలపడ్డాయి. ఈ మ్యాచ్లో మొత్తం 96 డాట్ బాల్స్ నమోదయ్యాయి. ఇక ఇదే స్టేడియం వేదికగా ఆదివారం అంటే మే 26న కోల్కతా నైట్ రైడర్స్ మరియు సన్ రైజ్ హైదరాబాద్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో మొత్తం 80 డాట్ బాల్స్ పడ్డాయి. అంటే ప్లేఆఫ్స్ మ్యాచ్ నమోదైన మొత్తం డాట్ బాల్ సంఖ్య 323. ఇక్కడ ఒక్కొక్క డాట్ బాల్కు 500 చెట్లు నాటాలని బీసీసీ ప్రకటించింది. ఈ లెక్క ప్రకారం టాటా సంస్థ భాగస్వామ్యంతో బీసీసీ మొత్తం 161,500 మొక్కలు నాటనుంది. కాగా బీసీసీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ఆప్షన్లో కామెంట్ చేయండి.